నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఆర్. నేను సువర్ణ. జోగిపేటలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏమని మాట్లాడాలి కాంగ్రెస్ నాయకులు? స్కామ్ల మీద మాట్లాడమంటావా? వాళ్ళు మాట్లాడనీయడం వల్ల ముఖం లేకుండా చేసినావు. రుణమాఫీ ఆడవాళ్ళు ఎందరూ సగం మందికి కాలే, 2 లక్షల లోపు ఉన్నోనికి కాలే, 2 లక్షల మీద ఉన్నోనికి కాలే. ఈ సిపాయి కనవాడ దేవుని మీద లొట్టు పెట్టిండు. మన అమ్మవారి దగ్గరికి వచ్చిండు, ఏడుపాయల అమ్మవారి దగ్గరికి. ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు. మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు. కొమరల్లి మల్లన్న మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా. ఇటున్న సూర్యుడు అటు కురిసినా, భూమి బద్దలైనా, భూకంపం వచ్చినా ఆగదు రుణమాఫీ అన్నాడు. మరి ఇంతమందికి ఎందుకు పడకపోయినా? ఎవడో దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడే? దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడు మనిషి అవుతాడా వాడు? మరొకసారి చూద్దాం అది కూడా. ఈ మాటలు నమ్మిన 2 లక్షల మీద అప్పటికి సంగతి బయటపడినట్టుంది మీకు. ఇక రైట్ రాను. ఏం పేరు? దుర్గారెడ్డి. ఏ ఊరే? బస్బాబు. 2,45,000 ఉండే, 45,000 కట్టినా 2 లక్షలు మాకు చేస్తుంటే చేయలేసారు. డిసిసి అప్పదేసి ఇచ్చాను సార్. పాత పట్టలేదు. దుర్గారెడ్డి ఏమన్నాడు? ఈయన ముఖ్యమంత్రి కదా అని నమ్మేది. ఇంత దిక్కుమాలినోడు అనుకోలేదు దుర్గారెడ్డి. పాపం వీడు ఇంత దిక్కుమాలినోడు, తలకి మాసినోడు, వీడు ఇట్లా అబద్ధాలు ఆడతాడు అనుకోలేదు. ఇస్తాడేమో గంత మట్టి